హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కరివేపాకు పచ్చడి చూపిస్తున్నాను. దానికోసం 2 స్పూన్ల మినపప్పు, కొంచెం ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇట్లా వేపేసుకోవాలి ముందుగా. తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. మినపప్పు బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే బాణీలో కొంచెం నూనె వేసుకొని కరివేపాకు వేపుకుందాం. ఇప్పుడు దూసి పెట్టుకుని కరివేపాకు వేసుకొని వేపేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. ఇది కూడా చల్లారి పెట్టుకున్నాక చింతపండు ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. చింతపండు, ఉప్పు, మనం వేపుకున్న పచ్చిమిర్చి, మినపప్పు, కరివేపాకు అంతా కలిపి రుబ్బుకోవాలి. కావాలనుకుంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే, ఉప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చడి చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. గుమగుమలాడుతూ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ.